టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరముల మీద భారీ అంచనాలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. హరిహర వీరముల షూటింగ్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని వరుస షెడ్యూల్లో పాల్గొంటున్నారు ఆయన. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఈ హరిహర వీరములు సినిమాకి. అత్యంత భారీ బడ్జెట్పై హరిహర వీరములు పీరియడిక్ సినిమాగా తెరకెక్కుతోంది. ఎన్నికల కారణంగా గ్యాప్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్య పాల్గొన్న విషయం తెలిసిందే. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. కేవలం 8 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఇటీవల ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పాట స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆలపించిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రిపబ్లిక్ డే సందర్భంగా ఒక టీజర్ని భారీ అప్డేట్ కింద రిలీజ్ చేయనున్నారట. దీంతో అభిమానులకి పూనకలని తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ హరిహర వీరములు సినిమాకి ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మిస్తూ ఉన్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయిక నటిస్తోంది. ఈ సినిమాని ఏడాది సమ్మర్ కానుగ్గా మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇటీవలే మూవీ మేకర్స్ ప్రకటించారు.